शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रून् संहरमां रक्षश्रियंदापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు నిజాషాఢమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమయం 6 గంటల 41 నిమిషానికి. తిథి ద్వాదశి సాయంకాలం 5 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 8 గంటల వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 36 నిమిషాల నుంచి 11 గంటల 16 నిమిషాల వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలలో ద్వాదశి ప్రదోషం కూడా. ద్వాదశి కావడం వల్ల ఏకాదశి ఉపవాస ప్రయుక్తంగా మర్నాడు కాబట్టి ద్వాదశి నాడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకోవాలి. శంకరుడు గౌరీదేవికి చెప్తాడు, నువ్వు కనుక పారణ చేయడానికి సమయం సరిపోదనుకుంటే విష్ణు సహస్రం ఈరోజు పారాయణ చేసుకోవాలి. కాబట్టి శ్రీరామ రామ రామ అనే నామాన్ని జపించినట్లయితే అది సహస్ర సంఖ్య కలిగిన నామావళిగా గుర్తించబడి విష్ణు సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది అని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. కాబట్టి ఆ విష్ణు సహస్రం పారాయణ చేసుకోదగిన సమయం భోజనానికి ముందు. ఆడ తర్వాత పారణ చేయాలి. పారణ చేసేటప్పుడు పదార్థాలలో నూనె పదార్థాలు వాడకూడదు. విశేషించి ద్వాదశి నాడు పాయసం నివేదన చేస్తూ ఉంటారు భగవంతునికి. ద్వాదశికి ఎవరికైనా భోజనం పెట్టడం, పొగలంతా నిద్రపోకపోవడం, విష్ణుమూర్తి యొక్క స్మరణ చేయడం, ఇవి ద్వాదశి వ్రతమునకు అంగములు. అంతేకాకుండా ద్వాదశి నాడు రాత్రి భోజనం చేయకూడదు, ఫలహారం మాత్రమే చేయాలి. ఈ ఫలహారం అన్నప్పుడల్లా మనం పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. అది పక్వాహారం కంటే అపక్వాహారం మంచిదన్నమాట. ఆడ తర్వాత త్రయోదశి సాయంత్రానికి వస్తోంది. ఆ కారణంగా మనకు సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రదోష ప్రయుక్తంగా చేసేటువంటి శివారాధనకు అనువైన సమయం సాయంకాలం. ఆ విధంగా శివారాధన చేయడం కానీ, కనీసం శివనామ స్మరణైనా చేయడం కానీ ఆ సమయంలో చేయడం చాలా మంచిది. సూర్యాస్తమయం నుంచి సుమారుగా 1:12 పాటు. నేటి ఆణిముత్యాలు. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తి మార్గం సుగమమవుతుంది. పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే. ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది.
శ్రీమన్నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏదైనా పవిత్రవంతమైనటువంటి దేవాలయ సందర్శనం కోసం మనం గుడిలోకి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందుగానే అక్కడ వేలాడదీసినటువంటి గంటను ఒక్కసారి అలా గనక కొట్టినట్లయితే ఆ ఘంటానాద నుంచి ఓంకార శబ్దం వినిపిస్తుంది. ఎప్పుడైతే ఓంకార శబ్ద తరంగాలు మన చెవిలోకి అలా ప్రసరించబడతాయో ఒక విశిష్టవంతమైనటువంటి భక్తి భావన స్ఫూర్తితో ఆ దేవాలయంలో వెలిసినటువంటి ఆ పరంధాముని దర్శనం చేసుకోవటానికి వెళ్తాము. మన మనసు నిండా కూడాను పరమాత్ముని ఆలోచనలే ఉండాలి తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆలోచనలు కూడాను రానియకుండా ఉండటానికే దేవతాస్వరూపంతో కూడినటువంటి ఆలోచన సరళితో ఆ పరంధామని దర్శించడానికి వెళ్ళటం అనేది ఒక ప్రక్రియగా భావన చేస్తూ దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా గంట మ్రోగిస్తాం. అలా మ్రోగిస్తూ ఆ యొక్క ధ్వనిని వింటూ ఆ పరంధామని దర్శించి మనసారా స్మరించి చక్కగా స్వామిని అర్చన చేసి బయటికి వస్తూ మరలా వెళ్ళేటప్పుడు ఒక్కసారి అలా గంటను మ్రోగిస్తాం. ఎందుకని వెళ్ళేటప్పుడు కూడా మ్రోగించడం అంటే మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు భక్తి భావన స్ఫూర్తి, గుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు కూడాను ఆ యొక్క అమృత తరంగాల ఓంకార తత్వ చింతన, ఈ సృష్టికి మూల తత్వానికి సంబంధించినటువంటి పరంధాముని యొక్క భావనా శైలి మన మనస్సు నిండా నింపుకొని మనం బయటికి వస్తున్నాం. అందుకనే దేవాలయాలలో గంటకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. మనం ఇంటిలో కూడాను ఏదైనా సరే ఆ యొక్క పూజాది కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు కూడా గంట మ్రోగిస్తాం. కారణం మన శరీరం చుట్టూతా ఆక్రమించినటువంటి రాక్షస ఆలోచనలన్నీ పటాపంచలైపోయి సత్ప్రవర్తన, సద్విశ్వాసం, సత్సాంగత్య లక్షణాలతో కూడినటువంటి సంస్కారవంతమైన భావన పరంపర మన మనస్సు నిండా ఉండటానికి దేవతా స్వరూపతత్వం మన మనస్సు నిండా విరాజిల్లాలని చెప్పేసి గంటను అలా నాదం చేయటం మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో గొప్ప విశేషం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అప్పు వెట్టకయే జలాశయము శ్రమించి త్రవ్వించినందున ప్రజలు దాని ఒగి అప్పులేని గుంటగా పిల్వగా క్రమంబుగా అపలాయ గుంటగా ప్రసిద్ధి నందే జనుల నాల్కలందున సతతంబు కొలదిగా మార్పులు గల్గుచుండు అనృణ సరోవరంబని పూర్వులీ సరోవరమును పేర్కొని వ్రాసినారు. సంస్కృతీకరించుట నిద్ది సత్యవృత్తమనుటకు ఆధారమయ్యే కార్యవిధి బట్టి వినుత ధర్మవేష ప్రసన్న వెంకటేశ అప్పలాయగుంట పురీ విహారి శౌరి. ఈ అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామికి అప్పులయ్య అనే యాత్రికుడు పుష్కరిణిని త్రవ్వించటంతో భక్తిభావాలతో అమృత మధురమైనటువంటి జలం ఊరింది. ఆ అప్పులాయ గుంటలో ఆ పుష్కరిణిలో ఉన్నటువంటి నీరును త్రావి ఆ నీటితో స్వామికి అభిషేకం చేసినటువంటి వారికి కోరికలన్నీ కూడా సిద్ధించాయి. ముఖ్యంగా దీన్ని అనృణ సరోవరంబని పూర్వులీ సరోవరమును పేర్కొని వ్రాసినారు. దీనికి అనృణ సరోవరం, అప్పులేనటువంటి సరోవరం. ఈ సరోవరంలో నీరు ఎవరైనా సరే త్రాగినట్లయితే వారికి ఏమైనా అప్పులుంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి.
అంటే అవి ఆర్థికమైనటువంటి అప్పులైనట్టయితే తగినటువంటి సంపదలు చేకూరే మార్గం దొరుకుతుంది. తర్వాత తాను కష్టపడి సంపదలను సంపాదించి ఆ అప్పులు తీర్చగలుగుతాడు. తేలికగా చక్కని మార్గం కలుగుతుంది, అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా అప్పులు లేకుండా ఎవరైనా వచ్చి ఈ సరోవరంలో, అనృణ సరోవరం, రుణము లేనటువంటి ఈ సరోవరంలో నీరు త్రాగినట్లయితే వారికి పితృరుణం, దేవరుణం అనేటువంటివి ఉన్నాయి, ఋషి రుణం. ఆ మూడు తీరేటువంటి కార్యక్రమం అది ప్రారంభమవుతుంది. పితృదేవతల రుణం తీర్చుకునేటువంటి మహాకార్యాలు మొదలు పెడతారు. ఋషి రుణం తీర్చేటువంటి కార్యక్రమాలు మొదలు పెడతారు. దేవరుణం తీర్చేటువంటి కార్యక్రమాలు మొదలు పెడతారు. మంచి దేవాలయాలు కట్టడం, సత్రాలు కట్టడం, అద్భుతమైనటువంటి సభలు చేయించటం, యజ్ఞాలు, యాగాలు, భక్తికి సంబంధించినటువంటి పూజా పునస్కారాది క్రతువులు చేయించటం, దాన ధర్మాలు చేయటం, ఇటువంటివన్నీ కూడా మొదలు పెడతారు. ఇలా రుణం లేకుండా చేయించేటువంటిది ఈ సరోవర తీర్థం. కనుక దీనిని అనృణ సరోవరం బని పూర్వులి సరోవరమును పేర్కొని వ్రాసినారు. దీన్ని సంస్కృతీకరించారు. ఈ అప్పలాయగుంట అనే దాన్ని సంస్కృతీకరించడం ఎప్పుడు జరుగుతుందంటే దానిలో సత్యం ఉంటే, ఆ సత్యం అనేటువంటిది రూఢిగా ఉన్నది, ఇది ప్రమాణంగా జరుగుతూనే ఉన్నది ఇక్కడ అన్నప్పుడు దాన్ని ఒక శాస్త్రముగా దాన్ని రూపొందించడం జరుగుతుంది. అలా సంస్కృతీకరించుటన్ ఇది సత్యవృత్తమనుటకు ఆధారమయ్యే కార్యవిధి బట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఆ పనులు, వాటికి ఏర్పడుతున్నటువంటి మహిమలు, ఫలితములను బట్టి ఇది అనృణ సరోవరంగా సంస్కృతీకరించారు ఈ అప్పలాయగుంటని. ఇక్కడ నీరు ఎవరైనా త్రాగినట్లయితే వారికి అప్పులు ఉండవు అని తెలియజేస్తూ, అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి మహిమలలో ఈ సరోవర తీర్థాన్ని గ్రోలటం, అప్పుల బారి నుండి విముక్తులవ్వటం కూడా ఒక అద్భుతమైనటువంటి విశేషమని తెలియజేస్తూ, గొప్ప పద్యరచనతో అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ మవ్వ వృషాద్రిపతి గారు రచించిన అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. ఉద్యదాదిత్య సంకాసముదారభుజ విక్రమం కందర్పకోటిలావణ్యం సర్వవిద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దుర్భ్యాం కలయే మారుతాత్మజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సీతామహాదేవి అనుగ్రహించినటువంటి చూడామణిని స్వీకరించి ఆంజనేయ స్వామి వారు ఇంకా అక్కడి నుంచి విరమించి వెళదాము అనుకున్న సమయంలో సీతమ్మ హనుమంతునితో చివరిగా చెప్తున్న మాటల్లో ముఖ్యంగా తన యొక్క కుశల వార్తలు రామునికి చెప్పమని, తొందరగా వచ్చి అనుగ్రహించమని అటువంటి సందేశాన్ని ఎప్పుడైతే అమ్మ చెప్పినదో ఆ చెప్తూనే ఇక్కడ ఒక ముఖ్యమైన మాట అంటున్నది ఆంజనేయ స్వామి వారితో. అనేక మాటల్లో ఈ మాట మంత్రంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పటికీ హనుమద్భక్తులు ఈ ఒక్క శ్లోకాన్ని హనుమంతుని వద్ద మంత్రంగా పఠించి దివ్యమైన ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఇది కార్యసిద్ధి హనుమన్ మంత్రము అని చెప్పబడుతూ ప్రసిద్ధి చెందింది. మంత్రశాస్త్రంలో కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది కార్యసిద్ధి హనుమన్ మంత్రము అని చెప్పబడుతూ ఉంటుంది. త్వమస్మిన్ కార్య నిర్యోగే, ఈ కార్యము చేయడంలో నువ్వే తగినవాడవు ఓ హరిసత్తమ, ఓ వానరోత్తమ. ఇక్కడ ప్రమాణము అంటే తగినవాడవు అని అర్థం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. హనుమన్, హనుమన్ అనేది సంబోధన. అంతేకాదు హనుమన్ మహామంత్రం కూడా ఇందులో నిక్షిప్తమైనది. యత్నమాస్థాయ,
దుఃఖక్షయకరో భవ. ఇంకా నువ్వు నీ ప్రయత్నానికి పూనుకొని నా యొక్క దుఃఖాన్ని నశింపజేయు అని అడుగుతున్నది సీతమ్మ. ఇది సీతమ్మ మాటగా మనం వదిలివేసి మన మాటగా స్వీకరించినట్లయితే, ఓ ఆంజనేయ, నా కార్యాన్ని నువ్వే సాఫల్యం చేయాలి, నా యొక్క దుఃఖాన్ని పోగొట్టు అని అడిగినట్లుంటున్నది. కనుకనే ఇది ఒక వేడుకోలుగా చెప్పబడుతున్న మంత్రం. ఏదైతే అడుగుతున్నామో అది తప్పకుండా చేస్తాడు ఆంజనేయ స్వామివారు. ఈ విధంగా ఈ శ్లోక పఠనం మాత్రం చేతనే కార్యసిద్ధి లభించడమే కాకుండా మన మనస్సులో ఉన్న వేదనలన్నీ కూడా తొలగుతాయి. అందుకే దీన్ని కార్యసిద్ధ హనుమాన్ మంత్రము అని కూడా చెప్పడం జరుగుతున్నది. మరొక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకుని తర్వాత విషయంలోకి వెళదాం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మ చెప్పినదో ఇంకా ఆంజనేయ స్వామి వారు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా అప్పుడు చిట్ట చివరిగా తల్లి అంటున్నది, బ్రూయాస్తు రామస్య గత సమీపం శివశ్చ తేధ్వాస్తు హరిప్రవీర, శివశ్చ తేధ్వాస్తు హరిప్రవీర. ఇక్కడ సీతమ్మ కూడా హనుమంతుడిని ప్రార్థించడము అనే మాటలో మనకి సీతారాములు ఒక కోణంలో హనుమంతునికి భక్తులు అని మనం చెప్పుకున్నాం. హనుమద్ ఉపాసనకు సంబంధించిన శాస్త్రంలో కూడా ఈ విషయం చెప్పబడుతూ ఉంటుంది. ప్రభు చరిత్ర సునివేకో రసయా రామలఖన్ సీతామన బసియా అనున్నది. సీతారామ లక్ష్మణుల హృదయంలో ఉన్న హనుమా అనేటువంటి సంబోధన అక్కడ మహానుభావుడు తులసీదాస్ చేశాడు. దీని అంతరార్థం ఏంటంటే సీతారామ లక్ష్మణులు కూడా హనుమంతుని స్మరిస్తారు దుఃఖం పోగొట్టుకోవడం కోసం. కనుక వారు దుఃఖాన్ని పోగొట్టాడు ఆంజనేయ స్వామి. పైగా ఆంజనేయ స్వామి వారు రామాయణంలో పుచ్చుకోవడం కంటే ఇవ్వడమే కనబడుతుంది. అది ప్రధానంగా అనుగ్రహాన్ని చూపిస్తుంటాడు. కనుక అనుగ్రహమూర్తిగా హనుమంతుడు రామాయణంలో ఉన్నాడు. ఇది గ్రహించవలసిన మరొక అంశం. దాత దేన్ని ఇచ్చాడు అంటే ప్రాణదాత, అభయదాత, ఆనందదాత, 3 స్వరూపాలుగా రామాయణంలో హనుమంతుడు కనబడతాడు. ఇక్కడ సీతమ్మకు శోకం పోగొట్టాడు, రామునికి ఆనందం కలిగించాడు. అదేవిధంగా సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుని ప్రాణాలను నిలిపాడు, వానరులకి ఆనందాన్ని కలిగించాడు. ఇలా అనేక విధాలుగా హనుమ ఒక దాతగా కనబడతాడు. ఆయన కేవలం ఇంకోరికి చెయ్యడమే ఆయన యొక్క పని. అందుకు కార్యసాధకుడుగాను, ఒక దాతగాను, అభయస్వరూపుడుగాను కనబడుతుంట ఆంజనేయ స్వామి వారిని సీతామహాదేవి ఆ విధంగా దుఃఖక్షయకరో భవ అని ప్రార్థించడం ఎంతో సముచితమైన విషయం. అలాగని సీతారాములు ఏం తగ్గిపోరు. హనుమంతుడిని ఉపాసించినంత మాత్రం వాళ్ళు ఏం తగ్గిపోరు. అదేవిధంగా హనుమంతుడు కూడా సీతారామ భక్తుడు, అందులో సందేహం లేదు. వీళ్ళు ముగ్గురు కూడా పరస్పరం ఒకరినొకరు ఆరాధించుకునేటువంటి తత్వము. ఎందుకంటే సమాన ప్రతిపత్తి కలిగినటువంటి వారు. పరాశర సంహితలో అయితే ఆంజనేయ స్వామివారు తన విశ్వరూపాన్ని సీతమ్మకు చూపించి మొత్తం ఈ రావణులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా నేను సంహరించగలను అని ప్రకటిస్తాడు. అయినప్పటికీ ఎందుకు ఆ పని చేయలేదంటే అది రామకార్యం గనుక. సీతమ్మ కూడా ఆ పని చేయలేదు, హనుమంతుడు కూడా చేయలేదు. ఎందుకంటే రామకార్యం. రామకార్యాన్ని సాఫల్యం చేసినటువంటి రుద్రస్వరూపుడు ఆంజనేయ స్వామివారు. ఈ విధంగా ఇక్కడ సీతమ్మ ఒక భక్తురాలిగా దుఃఖక్షయకరో భవ అని ప్రార్థించింది. హనుమంతుడు వెళుతూ ఉంటే మళ్ళీ అక్కడ దీవించింది స్వామివారిని. శివశ్చ తేధ్వాస్తు హరిప్రవీర, ఓ వానర శ్రేష్ఠ, నీ యొక్క మార్గములో శుభము కలుగుగాక అంటే క్షేమంగా వెళ్ళు అని చెప్పడం అన్నమాట. ఇది ఒక గొప్ప ఆశీర్వచనం, తల్లి నోట పలికినది. శివశ్చ తేధ్వాస్తు హరిప్రవీర. ఈ ఘట్టంలో కూడా ఈ వాక్య స్మరణం మన మార్గాల్లో మనల్ని రక్షిస్తూ ఉంటుంది అని భావించవచ్చు. ఈ విధంగా సీతమ్మ ఎప్పుడైతే పలికినదో ఆంజనేయ స్వామి వారు ఉత్తర దిక్కు వైపు తిరిగి వెళ్ళేట. దిశం హ్యుదీచీం మనసా జగామ. రామాయణంలో ఉన్న ఆచార వ్యవహారాలు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎక్కడికైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు కార్యసిద్ధి కలగాలి అంటే మన యొక్క ద్వారం ఎటువైపు ఉన్నప్పటికీ కూడా మనం వెలికి వచ్చాక తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ చూసి కొంచెం అటువైపు నడిచి తర్వాత మనం వెళ్ళవలసిన దిక్కు వైపు వెళ్ళవచ్చు. ఇది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం రామాయణ కాలంలో ఉన్నది అని అనేక చోట్ల కనబడుతుంటుంది. అందులో ఉత్తరము తూర్పు ఈ రెండు విజయాన్ని ఇచ్చేటువంటి దిశలు. అందుకు దిశం హ్యుదీచి మనసా జగామ. ఆ ఉత్తర దిశకు వెళ్ళాలని మనస్సులో అనుకుని సంకల్పించుకున్నాడు ఆయన. అంతేకాదు ఉత్తరం వైపు వెళ్ళడం అంటే రాముడున్న వైపు వెళ్ళడం అనేటువంటి భావం కూడా ఇక్కడ కనబడుతున్నది. పైగా ఈ సంకల్పించుకున్న స్వామి కొంచెం దూరం వెళ్ళి ఇంకా వచ్చిన పని అయిపోయిందని తిరిగి లంక నుంచి వెళ్ళిపోలేదు, ఇంకో పని మిగిలిందిట. ఎందుకంటే హనుమంతుడిని రాముడు పంపడంలో కేవలం సీత జాడ తెలుసుకోవడం, సీతను ఓదార్చడం మాత్రమే కాదు. ఒక దూత కార్యం అనేది ఒక సమగ్రంగా అనేక కోణాల్లో ఉంటుంది. కేవలం అనుకున్న పని చేయడమే కాకుండా ఇతరత్రా బహుకార్యములు సాధించగలగాలి దూత అయినటువంటి వాడు. అటువంటి సమర్థ లక్షణములు కలిగినటువంటి యోధుణ్ణే దూతగా పంపడం అనేది ఆనాటి రాజనీతిలో ఒక ప్రధానమైన భాగం. అందున
శత్రువు యొక్క బలాన్ని సంపూర్ణంగా పరీక్షించి వీలైతే ఆ బలాన్ని దెబ్బతీసి యుద్ధంలో మనవారు విజయం సాధించేటువంటి వాతావరణాన్ని ఏర్పరచగలగాలి. ఇది దూతకు ఉండవలసిన ప్రధాన కార్యక్రమం. అందుకు ఆంజనేయ స్వామి దూత కార్యంలో రెండవ భాగాన్ని ఇంకా చేయడానికి సంకల్పించుకున్నారు. ఇక్కడ ప్రథమ భాగమైంది, రెండవ భాగం మొదలవుతున్నది. అందుకే ఇక్కడ ఇది ప్రధాన భాగం అయినప్పటికీ కూడా ఇంకో ముఖ్య భాగం ఉన్నది అనుకుంటున్నాడు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణం త్రీనుపాయానతిక్రమ్య చతుర్థ ఇహ దృశ్యతే. సీతాదేవిని దర్శించడం అనే కార్యక్రమం ముగిసింది, ఇంకా చేయవలసింది కొంచెం మిగిలింది అన్నాడు. అల్పశేషం అంటే కొద్దిగా మిగిలిందిట. ఆ కొద్దిగా మిగిలిన పనిలోనే చాలా గొప్పగా సాధించాడు ఆంజనేయ స్వామి వారు. పైగా 4 ఉపాయాల్లో ఇప్పుడు 4వ దాన్ని ఉపయోగించాలి అన్నాడు. 4 ఉపాయములు అంటే అవతల శత్రువుపై విజయం సాధించాలని దానికి చతుర్విధ ఉపాయాలని మనకి రాజనీతి చెప్తూ ఉన్నది. అది సామ దాన భేద దండోపాయములు. ఇక్కడ 4వ ఉపాయాన్ని నేను ప్రయోగిస్తాను అన్నాడు. 4వ ఉపాయం అంటే దండోపాయం, శిక్షించడమే ఏకంగా. అది ప్రయోగిస్తాను ఇక్కడ ఈ లంకలో ఈ రోజున అని సంకల్పించుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. అయితే మరి మొదటి 3 ఉపాయాలు ఎందుకు ప్రయోగించలేదు అంటే దానికి చెప్తున్నాడు. నసామ రక్షస్సు గుణాయ కల్పతే నదానమర్థోపచితేషు యుజ్యతే నభేద సాధ్యా బలదర్పితా జనా పరాక్రమస్త్వేవ మమేహ రోచతే. వీళ్ళు రాక్షసులు, వీళ్ళకి సౌమ్యంగా మృదువైన మాటలతో లొంగదేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ సౌమ్యత లేదు వాళ్ళకి. సౌమ్యమైనటువంటి పద్ధతుల్లో లొంగగలిగేటువంటి, వశం కాగలిగేటువంటి, స్పందించగలిగే సులక్షణాలు లేవు. ఎందుకంటే రాక్షసులు కనుక మొదటి ఉపాయం వీళ్ళ దగ్గర చెల్లదు. ఇక దానంతో లొంగ తీసుకుందామా అంటే వీళ్ళకి ధనం బాగా బలిస్తుంది, సంపదల్లో వీళ్ళు మునిగిపోయి ఉన్నారు. కనుకనే వీళ్ళ దగ్గర అర్థోపచితేషు, సంపదలు బాగా కలిగిన వీరి దగ్గర దానము చెల్లదు. పోనీ బెదిరిద్దామా అంటే బలదర్పంతో ఉన్నారు. ఇప్పుడు బలం ఉండడం ఒకటి, బలం ఉందని గర్వించడం ఒకటి. గర్వించేవాడిని ఎవడు బెదిరించలేడు. నాకు చాలా బలం ఉందని గర్విస్తున్నటువంటి అసురులు పైగా ఇదివరకు దేవతలపై దండయాత్రలు చేసి జయం సాధించి హాయిగా ఉన్నారు. అలాంటి బలదర్పితులు, వాళ్ళ బలం ఇదివరకే రుజువు చేయబడింది. అందుకు వాళ్ళు ఇప్పుడు బెదిరిస్తే లొంగరు. ఇప్పుడు ఏం చేయాలి? పరాక్రమస్త్వేవ మమేహ రోచతే. ఇంకా పరాక్రమాన్ని చూపించడమే మిగిలి ఉన్నది. ఇది రామకార్యానికి అంత మేరకు సహకరిస్తుంది. రాముడు కేవలం సీతమ్మను చూసిరా అని పంపిస్తే ఈయన కాల్చి వచ్చాడు. దీని మీద సామెత కూడా మనకు ఉన్నది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే సామెత మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ విశ్వనాథ వారు ఒక చమత్కారం చేశారు. చూపులో అగ్గి గలవా అని చూడు మనుట, కాల్చవలసినదా అని కాల్చమనుట. చాలా చక్కటి మాట అన్నారు ఇక్కడ. అంటే తెలుగువారి పలుకుబడిలో ఉన్న ఒక మాటను తీసుకుని విశ్వనాథ వారు ఇంత అందంగా దాన్ని చిత్రీకరణ చేశారు. చూపులో అగ్గి కలవా అని చూడు మనట. చూసి రమ్మన్నాడు, నిజమే. ఎవరిని చూసి రమ్మన్నాడు? ఎవరి కంటిలో నిప్పుందో వాణ్ణి చూసిరా అంటే అర్థం ఏంటి? కాల్చవలసిన దాన్ని కాల్చిరా అని కూడా అర్థం. అందుకు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ చూపులో అగ్గి కలవాడు అంటే అర్థం ఏంటి? ఆయన సాక్షాత్ రుద్రుడు. రుద్రుడికి ఒక కంటిలో నిప్పు ఉన్నది. అందుకు ఆ అగ్నినేత్రంతో పనిచేయాలి. ఇప్పుడు ఆ అగ్నినేత్రాన్ని ఇక్కడ ప్రయోగించబోతున్నాడు. అంటే తర్వాత జరగబోయే లంకా దహనానికి ఇది నాంది గనక చూపులో అగ్గి గలవా అని చూడు మనుట, కాల్చవలసిన దానిని కాల్చుమనుట. హనుమ ఎప్పుడు కూడా తెలివి తక్కువ పనులు చేయడు. ఆ రాముని యొక్క హృదయానికి తగ్గట్టే ప్రవర్తిస్తూ ఉంటాడు గనక ఇప్పుడు తన పరాక్రమ స్వరూపాన్ని ప్రదర్శించబోతున్న ప్రతాపాంజనేయునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. పవిత్రమైన తీర్థక్షేత్రాలు, దేవాలయాల వంటి ప్రదేశాలు చేసేటువంటి జపం, పూజ, ధ్యానము సత్వర ఫలితాన్ని ఇస్తాయి. నీ సాధనతో పాటు అక్కడి స్థల ప్రభావం కూడా తోడవటమే దీనికి కారణం. మునులు, ఋషులు అరణ్యాలలో నిర్మలమైన ఏకాంత ప్రదేశాన్ని చూసుకొని తపస్సులు సాగించినట్లు మనకు పురాణాలలో కనిపిస్తుంది. అందుకనే జపం ఇస్తే సద్గురు గారు దాన్ని నది దగ్గర కూర్చొని పఠించమన్నాడు.
ఆలయాల్లో కూర్చొని పఠించమన్నాడు, దేవ మందిరాల్లో కూర్చొని పఠించమన్నాడు, ప్రశాంతత అయినటువంటి స్థలంలో కూర్చొని పఠించమన్నారు. ప్రపంచమంతా భగవంతుడి సృష్టి అయినప్పటికీ ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క విశేష శక్తి ఉంటుంది. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంతా ఒకటే కదా అనుకోకూడదు. ఒక్కొక్క స్థలంలో స్థలాభుక్తి, ఆ స్థలంలో కలిగినటువంటి మహత్తరమైన శక్తి ఒక్కొక్క స్థలానికి ఉంటుంది. అందరూ అంగీకరించాల్సిన విషయం ఇది, అందరికీ తెలిసినటువంటిది, అందరూ ఒప్పుకోవాల్సిందే. దీన్ని మనస్సులోనే దేవుడు ఉంటే దేవాలయాలకు ఎందుకయ్యా పోవాలి అని ప్రశ్నించేవారు ఉన్నారు. చాలామంది నా మనసులోనే దేవుడు ఉన్నాడు, ఎందుకులే ఎక్కడికి వెళ్ళాలని. దేవాలయాల్లో వేదమంత్రాలతో ప్రతిష్ఠింపబడినటువంటి దేవతామూర్తి వల్ల ఆ ప్రదేశమంతా పవిత్రతంగాను శక్తివంతంగాను ఉంటుందని వారు తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. ఎందుకు దేవస్థానాల్లో అంత పవిత్రత ఎందుకు? శక్తి మంత్రాలతో ఆ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి, ఆ యంత్రానికి అంత శక్తి ఉంది కాబట్టి, ఆ ప్రదేశం అంతా శక్తివంతంగా ఉంది కాబట్టి, అందుకని ఆ దేవాలయానికి అంత శక్తి ఉంది అంటున్నారు. మనకు ఏ మంచి జరిగినా చెడు జరిగినా దానికి అక్కడి స్థలంలో ఎంతో కొంత సంబంధం ఉండి తీరుతుంది కదా. స్థల ప్రభావాన్ని చెప్పే ఒక మంచి కథ ఉంది. రాముడు వనవాసంలో దండకారాన్ని ప్రవేశించాడు. దండకారాన్ని లక్ష్మణుడు సీతారాముల వస్తువులను మోసుకుంటూ వెనుక నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ దండకారణ్యంలో ఒక చోటుకు వచ్చేసరికి లక్ష్మణుడికి ఏమైందో ఏమో ఉన్నట్టుండి, మీ వస్తువులను మీరే మోసుకోండి అని వస్తువులన్నీ రాముడికి ఇచ్చాడు. అప్పుడు రాముడిని గురువుగా తీసుకున్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత తేరుకొని, అయ్యో ఇదేమిటి, నా రాముడు, నా గురువు, నా అన్న సామాన్లంతా మోస్తున్నాడేమిటి, నేను అప్పుడు అలా మాట్లాడేశాడేమిటి, ఎందుకు అని బాధపడ్డాడు. నాకేమైంది, ఏమేమి మాట్లాడాను? రాముడి కాళ్లపై పడి క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు రాముడు నవ్వుతూ, లక్ష్మణ, అది నీ తప్పు కాదయ్యా, ఆ పరిసర ప్రభావం, అక్కడి వాతావరణమే అంతయ్యా. అక్కడ రాక్షసులు తపస్సు చేశారు. వారి యొక్క చెడు భావాలు ఇప్పటికీ అక్కడ వాయుమండలాల్లో తిరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఎవరి పరిస్థితి అయినా నీలాగే తయారవుతుంది. ఆ ప్రదేశాన్ని దాటిన తరువాత నీ మనస్సు తిరిగి సరిగ్గా పనిచేయసాగింది. అది నీ తప్పు కాదు, ఇది స్థల ప్రభావం. మనిషికి జరిగే ప్రతి మంచికి చెడుకు కూడా స్థానంతో ఎంతో కొంత ప్రభావం ఉంటుందయ్యా అని లక్ష్మణుడికి చెప్పి లక్ష్మణుడిని సమాధానపరిచాడు రాముడు. దీంతో మనకు స్థల ప్రభావం ఎటువంటిదో తెలిసింది. అందుకే అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేయమని చెబుతూ ఉంటారు. అక్కడి ప్రశాంతత వాతావరణం మన మనస్సుపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది, సాధనకు ఉపకరిస్తుంది. ఈ కాలంలో చాలా చోట్ల దేవాలయాల్లో, ఆశ్రమాల్లో ధ్యాన మందిరాలను కూడా నిర్మిస్తున్నారు. మన దృష్టి బయటి వ్యవహారాల మీదకి మళ్ళకోకుండా ఉండాలంటే ఇంట్లో కూడా పూజకు, ధ్యానానికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం మంచిది. అంటే స్థల ప్రభావాన్ని గురించి మనం ఎంతగా మాట్లాడుకున్నా చాలదు. లక్ష్మణుడికి అయినటువంటి స్థితి మనం చూసాం కదా. అంటే ఆ స్థల ప్రభావంలో ఎంతో అంత ఉంటుంది. అట్లనే స్నేహ సద్గురువు యొక్క గురు సేవలో కూడా ఎంతో ప్రభావం ఉంటుంది. గురుసేవ చేసేటప్పుడు మనకు వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడి
వాళ్ళ యొక్క మంచితనం మనకు వస్తూ ఉంటుంది కదా. వాళ్ళు అనుగ్రహించడం పని లేదు, వాళ్ళ సన్నిధి అటువంటిది అని దీంతో తెలుస్తుంది మనకు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.